CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో వైకాపాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం వేలూరు రోడ్డులోని స్వాగత్ గ్రాండ్లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో సుమారు 300 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నగరంలోని 16, 17, 18, 19 వార్డులకు చెందిన వైకాపా నాయకులు, యువత, వారి అనుచరులు కాజూరు బాలాజీ ఆధ్వర్యంలో టీడీపీ కండవాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. టీడీపీపై అభిమానంతో, తనపై నమ్మకంతో పార్టీలో చేరిన వారిని అభినందించారు. కొత్తగా పార్టీలో చేరిన వారు ఇప్పటికే పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తల సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు, స్థానిక నాయకత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. పార్టీలోకి పెద్ద సంఖ్యలో యువత, నాయకులు చేరడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందిస్తోందని ఈ చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కాజూరు బాలాజీ, కాజూరు రాజేష్లను ఎమ్మెల్యే అభినందించారు. ఫోటోలో ఏం చెప్తారు చెప్పు. మైనర్ బాలికను కూడా పార్టీలో చేర్చుకున్నారు అంటారు. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. ముందరికి వచ్చి ఆల్ ద బెస్ట్ 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 బాగా చేయండి. కార్తీక్ అండ్ అదర్స్ అందరూ ఎవరైతే ఈరోజు ఇక్కడ పార్టీలో ఉన్నారో వీళ్ళందరికీ పేరు పేరున మా పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, ప్రత్యేకంగా మీ అందరి ఎమ్మెల్యే తరఫున, అలాగే కాజూర్ బ్రదర్స్, ట్విన్ బ్రదర్స్, రైట్ బ్రదర్స్ లాగా కాజూర్ బ్రదర్స్ వాళ్ళిద్దరూ లీడ్ తీసుకొని చాలామంది యువతని పార్టీలోకి చేరే విధంగా ప్రోత్సహించారు. కాబట్టి వారికి కూడా మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చిన వారు కూటమి ప్రభుత్వంలో చేరాలని మంచి నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ కూటమి నాయకుల తరఫున, చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరఫున పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు జాయిన్ అయ్యే వాళ్ళలో మొదటి 17వ డివిజన్కి సంబంధించిన అశోక్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ బలంగా స్వాగతం పలుకుతున్నాం. మీ యొక్క హర్షధ్వానాలతో వారిని స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాం. కాజూరు బాలాజీ అన్న గారికి, మా గురువు గారు అయినటువంటి శ్రీ ఏఎస్ మనోహర్ గారికి, సురేంద్ర గారికి, రాజేష్ కుమార్ రెడ్డి అన్న గారికి, జయచంద్ర అన్న గారికి. దానికి ముఖ్యమైన కారణం నా వయసు 35 సంవత్సరాలైనా 38 సంవత్సరాలుగా చిత్తూరులో ఉన్నాను. ఈ 38 సంవత్సరాలుగా అనేక రకమైన కారణాల చేత చెప్పుకోదగినటువంటి అభివృద్ధి చిత్తూరు నోచుకోలేదు. నేను చదువుకున్నది తిరుపతిలో, అటు పిమ్మట బెంగళూరు, హైదరాబాదు, వృత్తిపరంగా ఇటువైపు మంగళూరు నుంచి ఢిల్లీ వరకు మొత్తం తిరిగాను. 3 ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.